పర్యావరణం అంటే ఒకటే బిట్ వస్తుంది. పర్యావరణ దినోత్సవం ఎప్పుడంటే జూన్ 5 అంటాం. ఒక బిట్ మార్క్ వస్తుంది అవుతాం. పర్యావరణ విపత్తుల గురించి, భూకంపాల గురించి, ప్లాస్టిక్ నివారణ గురించి ఇట్లనే చదువుతాం. కానీ మాకు తెలియని విషయాలు మీ దగ్గర ఉన్నాయి. చెప్పినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇలాగే ముందు కొనసాగాలని ప్రభుత్వం మీకు గుర్తించి భారతదేశంలో పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, భారతరత్న ఏదైనా ఒక పురస్కారంతో మేము సత్కరించాలని కోరుకుంటూ ప్రత్యేకమైన అభినందనలు తెలుసుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరి చాలా గొప్పగా చెప్పావు. సో మరి ఇదే ఏంటంటే మనం ప్రపంచం మొత్తం ఇలా రోజు నేను ఇంకా నా కార్యాచరణ వెతుక్కుంటాను. నన్ను ఎవరు పిలవరు. అది ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్కి అక్కడ సోషల్ మీడియాలో చూసి అది భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా ఫ్లైట్ కూడా అప్పు చేసి ఫ్లైట్లో కూడా పోతాను. ఫ్లైట్లో కూడా పోయి అక్కడ నాకు తెలిసిందంటే అక్కడ చేసి వస్తూ ఉంటాను. ఇట్లా అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ భోజనాలు పెడుతున్నారంటే అందరూ అన్నదానం చేస్తున్నామని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఆ చెత్త ఏర్పునని చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాను. నేను ఫీల్ కావడమే కాదు, చెత్త ఏర్పడినటువంటి కనబడితే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి వాళ్ళకి నమస్కరించి ఒక పండో ఫలమో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప పని చేస్తూ ఉంటారు. మూలలో సెర్చ్ చేస్తూ ఉంటారు. మూటలు మోసుకుపోతూ ఉంటారు. ఏడేడ ఉందో దాంట్లో తీసుకుపోతూ ఉంటారు. వాళ్ళు తీయకపోతే అవి సముద్రాలలో చాలా ప్లాస్టిక్ వ్యర్థాలు ఇది అవుతాయి. సో కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. మధు గారు చాలా గొప్పగా చెప్తారు. ఇప్పుడు మహిళా మనం ఒక్కరు నచ్చింది నేను వెళ్తా.